నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అలాగే దాన్ని నివారించుకోవడమే తప్ప పూర్తి స్థాయిలో చికిత్సకు అవకాశం లేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్స్లో సర్జికల్ అంకాలజిస్ట్గా క్యాన్సర్ చికిత్సలో అత్యంత క్లిష్టమైన సర్జరీలు చేస్తూ దాదాపు 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉండి రోగ నిర్ధారణలో నైపుణ్యం ప్రదర్శిస్తున్న డాక్టర్ హరీష్ దారా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం క్యాన్సర్ అనేది ఒకప్పుడు క్యాన్సర్ వస్తే చావే అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి మెడిసినల్ వాల్యూస్ బాగా పెరిగి టెక్నికల్గా మనం ఎంతో ముందుకు వెళుతున్నాం. సర్జరీస్ అవన్నీ చాలా క్లిష్టమైన సర్జరీలు కూడా ఈ రోజుల్లో చాలా ఈజీగా చేస్తున్నారు. ఇలాంటి ఈ టైంలో కూడా క్యాన్సర్ వస్తే చావేనా? అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి? సో ఇది మోస్ట్ కామన్, చాలా మంది ఇదే అపోహలో ఉంటారండి. అంటే ఇది మన తప్పు కాదండి. లాంగ్ టర్మ్ గా ఎన్నో సంవత్సరాల నుంచి మన బాడీ బ్రెయిన్ వాష్ అయ్యింది. సినిమాల్లో హీరో కానీ హీరోయిన్ కానీ చెప్పారంటే క్యాన్సర్ ఉంది అంటే లాస్ట్ ఫైనల్ గా డెత్ అని చెప్తారు. సో ఇది కంప్లీట్లీ పూర్తిగా అపోహేనండి. బేసికలీ క్యాన్సర్ అనేది క్యూరబుల్ కండిషన్. స్టేజ్ బట్టి మన ప్రెజెంటేషన్ యూజువల్లీ స్టేజ్ 1, 2, 3 వరకు కూడా కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 4 అయితే కొన్ని క్యాన్సర్లో క్యూర్ చేయొచ్చు, కొన్ని క్యాన్సర్లో మనం కంట్రోల్ చేసే పద్ధతి ఉంటుంది. బట్ క్యాన్సర్ అంటే చచ్చిపోవడం అనేది మాత్రం పూర్తిగా అపోయి. ఎందుకంటే యూజువల్లీ పేషెంట్స్ మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అమ్మా క్యాన్సర్ అంటే చనిపోవడం కాదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా హోప్ కావాలి. ట్రీట్మెంట్ తీసుకోవడం ఎలాగైనా చనిపోతాను కదా, నేను పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటే ఉపయోగం లేదని వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము వాళ్ళని సపరేట్గా పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిల్ చేసి, లేదు క్యాన్సర్ ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు, మీరు అలా చెప్పకపోతే ఇలా ఉండదు కదా. సో క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్గా చాలా కండిషన్స్లో ట్రీట్ చేయొచ్చు, కంప్లీట్ క్యూరబుల్ కండిషన్. రైట్. హరీష్ గారు, ఒక జనరల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగేశాను, అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్. బట్ చాలామందికి ఈ క్యాన్సర్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ 9121299945, అదేవిధంగా 9121299962 ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మీరు డైరెక్టర్గా డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. హరీష్ గారు, అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? చాలామందికి ఉన్న జనరల్ క్వశ్చన్, ప్లాస్టిక్ వాడద్దు, ఇంట్లో నాన్ స్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు, రకరకాల అంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఎక్కువగా మహిళలు వాళ్ళ క్లీనింగ్కి ఉపయోగించే సబ్బులు కావచ్చు, సర్ఫ్, ఇవన్నీ చూసుకుంటే బట్టలు ఉతికేటప్పుడు వీటన్నిటి నుంచి క్యాన్సర్ వస్తుంది అని చెప్పి అంటుంటారు. తక్కువ ధరలో దొరికితే మార్కెట్లో అలాంటి వస్తువులని వాడతారు. అసలు మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే మీరు చాలా బ్రాడ్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అంటే కంటిన్యూస్గా ఒక భాగంలో మనం ఇరిటేట్ చేస్తున్నట్టు మన శరీరాన్ని, అక్కడ కణాలు చనిపోయి మళ్ళీ కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. సో ఎక్కువగా ఫాస్ట్గా అక్కడ కంటిన్యూగా డైయింగ్ అండ్ హీలింగ్ ప్రాసెస్లో ఏదో ఒక చిన్న మ్యుటేషన్, ఏదో ఒక కణానికి ఒక చిన్న మ్యుటేషన్ వచ్చి అది క్యాన్సర్ కింద మారే ప్రమాదం. క్యాన్సర్ అంటే ఏం లేదండి, అన్కంట్రోల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. అంటే మనకు అవసరం లేనిది, మన అదుపు లేని క్యాన్సర్, కణ విభజనని క్యాన్సర్ అంటారు. సో కంటిన్యూస్గా ఇరిటేషన్ అంటే ఎందుకు ఇరిటేషన్ అవుతుందంటే చాలా మోస్ట్ కామన్ మన దేశంలో కామన్ గా వచ్చేది ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్, ఇది కామన్ గా వచ్చేది. అది కాకుండా కొన్ని వైరస్లు, హెచ్పివి వైరస్, ఇవి కామన్ గా జనరల్ గా వచ్చే క్యాన్సర్స్ అనమాట. ఇవి కాకుండా ఇప్పుడు మనకి కొత్తగా గత 30 to 40 years లో మన ఇండియాలో జరిగిన పెద్ద మార్పు ఏంటంటే వెస్టర్నైజేషన్. సో వెస్టర్న్ ఫుడ్స్, వెస్టర్న్ లైఫ్ స్టైల్, అంటే బాడీ మీద మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కువ కూర్చొని చేసే వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇందులో మీరు 2-3 కాంపోనెంట్స్ అడిగారు క్వశ్చన్, నేను స్ప్లిట్ చేసి చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నాన్ స్టిక్ కుక్వేర్స్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది. సో ఇది ఒకప్పుడు 2013 వరకు నాన్ స్టిక్ కుక్వేర్స్ నిజంగానే క్యాన్సర్ కారణంగా ఉండేది. సో ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఒక సదస్సులా కలిసి ఈ నాన్ స్టిక్ ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థాన్ని మనం బ్యాన్ చేయాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఆ పదార్థాన్ని బ్యాన్ చేశాయి, క్యాన్సర్ కారకమైన నాన్ స్టిక్ ప్యాన్స్. సో అప్పటి నుంచి అసలు ఆ ప్రొడక్ట్ అనేది మీరు బై ప్రొడక్ట్ బ్లాక్ మార్కెట్ లో కూడా కొనడానికి వీలు పడుతుంది. సో ఇప్పుడు మనం వాడే ఏదైతే నాన్ స్టిక్ కంప్లీట్లీ సేఫ్ అనేది క్యాన్సర్ కారకం కాదు. అంటే ఇది మరి క్యాన్సర్ బాగా హీట్ చేస్తే క్యాన్సర్ వస్తుంది కదా అంటారు. సో ఎలా ఉంటుంది అంటే, మీరు ఒక దోశ వేయాలనుకోండి, మార్నింగ్ పొలం మీద దోశ వేసి సాయంత్రం వరకు దాన్ని కాలిస్తే అది తింటే కనుక క్యాన్సర్ అవుతుంది. అదర్ దాన్ దట్ మన రెగ్యులర్ గా ఇండియన్ కుకింగ్ లో ఆ హీట్ లో వచ్చేది క్యాన్సర్ మనకి, అది క్యాన్సర్ కారణం కాదు. ఎందుకంటే మనం వాడే ఏదైతే నాన్ స్టిక్ ప్యాన్ మీద వాడే మెటీరియల్ కంప్లీట్లీ ఇనర్ట్ అండి.
సో అది ఏమైనా గీకితే మళ్ళీ పార్టికల్స్ మన కడుపులోకి వెళ్ళి అది క్యాన్సర్ కారకం కాస్తుంది కదంటే అది కూడా అవ్వదు. అది యూజువల్లీ ఇన్వర్ట్ ప్రొడక్ట్, మనం ఎలా తిన్నామో అలాగనే బయటకు వచ్చేస్తుంది. సో నాన్ స్టిక్ కుక్వేర్స్ వల్ల క్యాన్సర్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా మీరు ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్స్. ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ప్లాస్టిక్స్ వల్ల క్యాన్సర్ వస్తుందంటే ఎస్, కొన్ని రకాల క్యాన్సర్ ప్లాస్టిక్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్లాస్టిక్స్ లో వాడే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, BPA అని, స్టైలిన్ అని. ఇవి ఏంటంటే అవి క్యాన్సర్ కి కారకమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ ఏంటంటే మీరు నాన్ స్టిక్ మన అవెన్స్ లో హీట్ చేస్తారు కదా, మైక్రోసేఫ్ కానివి కొన్ని హీట్ చేస్తూ ఉంటారు. సో అవి ప్లాస్టిక్ లీచ్ అయితే మన బాడీకి వెళ్ళి క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది. రెగ్యులర్ గా మనం వాడే పెట్ బాటిల్స్ కానీ, ఈ మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్స్ కానీ అవి వాడచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కొన్ని థిన్ ప్లాస్టిక్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ రీసైక్లబుల్, అవి మాత్రం మైక్రో ప్లాస్టిక్స్ అని మన శరీరంలోకి వెళ్ళి ఒట్టి క్యాన్సరే కదండి, చాలా వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈవెన్ ఇన్ఫర్టిలిటీ, రీసెంట్లీ ఒక మగతని స్పర్మ్ లో కూడా ప్లాస్టిక్స్ కనిపించాయంట. సో బెటర్ అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. రైట్ హరీష్ గారు, జెంట్స్కి ఎలాంటి అలవాట్ల వల్ల క్యాన్సర్ వస్తుంది, లేడీస్కి ఇంట్లో ఉన్నప్పటికీ సేఫ్గా ఉన్న ఎలాంటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి వాడడం వల్ల అనేది చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్వశ్చన్ చేసిందంటే మహిళల్లో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి మీరు ఏం చెప్తారు, అసలు ఎలా వస్తుంది సార్? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు మన దేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్. చాలా మందికి ఎక్కువ ఆడవాళ్ళకే కాదు అందరికీ వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం దేశం మొత్తంలో. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే ప్రొలాంగ్డ్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది శరీరానికి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ప్రొలాంగ్డ్ ఈస్ట్రోజన్ అంటే ఏంటంటే ఎర్లీ మెనార్కీ, అంటే పెద్ద మనిషి అవడం అవసరం కంటే కొంచెం ఎర్లీగా మెనార్కీ అయిన వాళ్ళకి, లేట్ మెనోపాజ్ అటైన్ అవ్వడం లేట్ అయిన వాళ్ళకి, తర్వాత ప్రెగ్నెన్సీ కొందరు ఏంటంటే పిల్లలు కనరు, నల్లి ప్యారస్ అంటే పిల్లలు కనని వాళ్ళకి, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. అలాగే మనం తినే డైట్ లో కూడా ఫ్యాటీ డైట్ తిన్న వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. స్మోకింగ్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా కొందరికి దురదృష్టవశాత్తు హెరిడిటరీగా వచ్చే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవుతుంది, కానీ అది చాలా రేర్ అండి. కామన్ గా వచ్చేది ఏంటంటే ఈ ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, నల్లి ప్యారిటీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోయిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం. మరి అసలు ఎందుకు అవుతుంది ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్ ఇవన్నీ? ఎందుకంటే సేమ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్. మనం చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకు కూడా పిజ్జాస్, బర్గర్స్, హై ఫ్యాటీ డైట్ తినిపించడం వల్ల ఈ ఫ్యాట్ అనేది ఈస్ట్రోజన్ కింద పడే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఏంటి అంటే నా స్పెసిఫిక్ గా చెప్పడం అంటే చిన్న పిల్లలకి అలాంటివి ఎక్స్పోజ్ చేయకండి. మంచి మన ఇంట్లో పెట్టిన అమ్మమ్మలు వాళ్ళు పెట్టిన ఫుడ్ పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. రైట్ హరీష్ గారు, ప్రస్తుతం కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. సురేష్ గారు ఫ్రమ్ నెల్లూరు. సురేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్, చెప్పండి సురేష్ గారు. సార్ నమస్తే సార్, నా పేరు సురేష్ కుమార్ సార్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు లంగ్ క్యాన్సర్ ఉంది సార్ 5 years నుంచి. నమస్కారం. హలో, చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి. నాకు లంగ్ క్యాన్సర్ ఉంది సార్, నాకు 5 years నుంచి 6 years అవుతుంది. ఓకే, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను సార్. 10వ తారీఖులో తీసుకున్నాను. అది తర్వాత ఇంకా అంత దూరం రాలేక నెల్లూరు నుంచి ఇక్కడే మెడికవర్ లో తీసుకున్నాను సార్. ఇప్పుడు కీమో తీసుకుంటున్నాను. ఆ కీమో తీసుకున్న దాని వల్ల ఈ నర్వస్ ఉన్నాయి కదా, మొత్తం కాళ్ళు నరాలు అవన్నీ వీక్ అయిపోయినాయి సార్. ఓకే, డాక్టర్ గారు ఏం చెప్తారు? మీకు మోస్ట్లీ 4 సంవత్సరాల నుంచి కీమో తీసుకుంటున్నారంటే నాకు అర్థమైంది అంటే యూజువల్లీ మీకు సర్జరీ ఏమైనా అయిందంటే, మీకు ముందు సర్జరీ కానీ రేడియోథెరపీ కానీ లాంటివి ఏమైనా అయినాయా? సురేష్ గారు, మీకు ఇంతకు ముందు సర్జరీ లాంటిది ఏమైనా చేశారా డాక్టర్స్? లేదు సార్, సర్జరీ ఏం లేదు సార్, ఇంతవరకు ఫస్ట్ నుంచి కీమోలే. ఓకే, కీమోనే ఇస్తున్నారని చెప్పి. మోస్ట్ లైక్లీ మీకు కొంచెం అడ్వాన్స్డ్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. సో మీకు కీమో అనేది ఒక మీ శరీరంలో వ్యాధి అనేది పెరుగుతుందో లేదో చెక్ చేస్తూ దానికి తగ్గట్టుగా కీమో ఇస్తూ ఉంటారు. సో మీకు ఏంటంటే ప్రొలాంగ్డ్ గా కీమో ఇస్తున్న వల్ల ఈ క్యాన్సర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అది దానికి తెలియదు కదండి, ఇది క్యాన్సర్ వ్యాధి, ఇది క్యాన్సర్ కాని వ్యాధి అని. సో అవి ఏం చేస్తాయంటే మన శరీరంలో ఎక్కడైతే వేగంగా కణ విభజన అవుతుందో వాటన్నింటినీ కిల్ చేస్తుంది అనమాట. సో అందుకని చాలా మంది క్యాన్సర్ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, నోట్లో పుండు ఎందుకు వస్తున్నాయి, నరాలు నొప్పులు రాలేదు కదా, ఇంకా వేగంగా డివైడ్ అయ్యే కణాలు. సో మీకు ప్రొలాంగ్ గా కీమో తీసుకోవడం వల్ల దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని దీనికి సింపుల్ గా మీ మెడికల్ ఆంకాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు మెడికేషన్ ఇస్తారు దానికి.
కంప్లీట్లీ దాని ప్రాబ్లం సాల్వ్ కంప్లీట్గా అవ్వకపోవచ్చు, కానీ మీకు వచ్చే ఇంటెన్సిటీ అనేది చాలా తగ్గుతుంది. ఒకసారి మీరు మీ మెడికల్ ఆంకాలజిస్ట్తో డిస్కస్ చేస్తే సెట్ అవుతుంది. రైట్. హరీష్ గారు, మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్గా ఇది ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు బ్రెస్ట్ ఫీడింగ్ అని, తల్లిపాలు ఇవ్వకపోతే కనుక వస్తాయని. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు బ్రెస్ట్లో గడ్డల్లాగా ఉన్నాయి, సో దీనివల్ల ఏమైనా అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందని అడుగుతున్నారు. ఏం చెప్తారు సార్? సో 100 మంది ఆడవాళ్ళు తీసుకుంటే అందులో 80 మందికి రొమ్ములో గడ్డలు ఉంటాయండి. అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు. చాలా మంది భయపడుతూ నా దగ్గరకు వచ్చేసరికి రొమ్ములో గడ్డ ఉంది, అది క్యాన్సర్ ఏమో అని. సో 80% క్యాన్సర్ కాదు, అందులో 20% మాత్రమే క్యాన్సర్ ఉంటుంది. సో ముఖ్యంగా యంగ్ ఏజ్ లో మన యాంటీ అంటారు, అబరేషన్ ఇన్ నార్మల్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్. ఎలాగైతే మగవాళ్ళకి ఒక వయసు రాగానే గడ్డము మీసాలు రావడం ఎలా అవుతుందో, అలాగే ఆడవాళ్ళకు కూడా ఏజ్ కి తగ్గట్టుగా చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ అంటే పెద్ద మనిషి అయినప్పుడు, ప్రెగ్నెన్సీ అయినప్పుడు, పిల్లలు ఇచ్చే పాలిచ్చే టైంలో, తర్వాత మెనోపాజ్ వచ్చినప్పుడు హార్మోనల్ చేంజెస్. దాంట్లో ఏంటంటే ఒకటి మన అండాశయము దాని మీద చేంజెస్ కాకుండా మన బ్రెస్ట్ మీద కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో వచ్చే గడ్డలే చాలా వరకు నార్మల్, అవి క్యాన్సర్. దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ అబ్జర్వేషన్. అన్లెస్ అదర్వైజ్ అది చాలా పెద్దగా పెయిన్ఫుల్ గా ఉంది, అలాంటి సిచ్యువేషన్ ఉంటే మనం సర్జరీకి వెళ్తాం. చాలా మంది ఏంటంటే అడుగుతూ ఉంటారు సర్జరీ చేసేయండి సార్ అని. అండ్ ఆల్సో వేరే ఎవరో చెప్పారు సర్జరీ చేయాలని. నిజంగా అంటే రియల్ గా అండ్ ఏదైతే ఈ ఫైబ్రోఎడినోమాస్ అంటారు అండ్ ఫైబ్రోఎడినోసిస్ అంటారు, ఈ కండిషన్ కి సర్జరీ అవసరం లేదండి. అన్లెస్ అదర్వైజ్ మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి తప్ప లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ జస్ట్ అబ్జర్వేషన్ సరిపోతుంది. రైట్. కానీ కొన్ని సిచ్యువేషన్ లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలా ఉంటాయంటే కొంచెం హార్డ్ గా ఉండి మీకు కదలట్టకుండా పెయిన్ఫుల్ గా, అంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ పెయిన్ ఉండవు, లేట్ స్టేజ్ లో పెయిన్స్ ఇస్తుంటాయి. అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. కాలర్ రెడీగా ఉన్నారు, కృష్ణకుమార్ గారు ఫ్రమ్ విజయవాడ. కృష్ణకుమార్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి. అదేనండి మా పాపకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. 5 నెలలు అవుతుంది. ఓకే. హైదరాబాద్ లోనే ఉన్నారు, అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దాని గురించి అడుగుదామని ఫోన్ చేశా. ఓకే. ఏం అడుగుదాం అనుకుంటున్నారు డాక్టర్ గారిని? అంటే అదే బాగోలేదు, అసలు ఏమవుద్దో ఏంటో తెలీదు, భయంగా ఉంది, అందుకని అడుగుదామని ఫోన్ చేశాను. డాక్టర్ గారు ప్లీజ్. మీ అమ్మాయి ఏ వయసు అండి, ఎంత వయసు ఉంది? ఏజ్ ఎంత అండి కృష్ణకుమార్ గారు? పాప వయసు ఎంత? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలండి. కృష్ణకుమార్ గారు, మీ పాప ఏజ్ చెప్పండి. ఇప్పుడు ఎవరైతే క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారో వాళ్ళ ఏజ్ ఎంత? 52 సంవత్సరాలండి. ఓకే సార్ ప్లీజ్. ఒక 20 సంవత్సరాల పూర్వము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. యాక్చువల్ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చి చాలా కంప్లీట్ గా క్యూర్ అయ్యి దాని తర్వాత వేరే ఏదో ప్రాబ్లంతో ఇబ్బందులు పడటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చాలా తక్కువ అండి ఈ కాలంలో, అన్లెస్ స్టేజ్ 1, 2, 3 లోకి. సో మీ అమ్మాయికి ఎలా ఉంటుంది అనేది చెప్పాలి అంటే నేను చాలా విషయాలు తెలుసుకోవాలి. స్టేజ్ ఎంత ఉంది, దాని ట్యూమర్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకొని మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. కానీ జనరల్లీ ఏంటి అంటే మనం హార్మోన్ రిసెప్టర్ స్టేటస్ అనేది ఒకటి చెక్ చేస్తాము బ్రెస్ట్ క్యాన్సర్ బయాప్సీ తీసిన తర్వాత. సో అందులో ఏంటంటే ఒకవేళ కనుక అది హార్మోన్ పాజిటివ్ టెస్ట్ ట్యూమర్ అయింది అనుకోండి, జనరల్లీ చాలా మంచిగా క్యూర్ అయిపోతారు. ట్రిపుల్-నెగిటివ్ అంటే హార్మోన్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అది కూడా ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ అయితే కంప్లీట్లీ క్యూరబుల్ అయిపోయింది, భయపడాల్సిన అవసరం లేదు. రైట్ డాక్టర్ గారు, అదే క్వశ్చన్ ఇప్పుడు. అంటే ఒకసారి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అది కీమోథెరపీలు ఇవన్నీ జరిగాక క్యాన్సర్ లేదు అనుకున్నాక మళ్ళీ వచ్చే అవకాశం ఉందా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి? చాలామంది అడుగుతున్న ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే స్కాన్స్ వల్ల ఏమైనా క్యాన్సర్ వస్తుందా? ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయడం వల్ల బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయని వింటూ ఉంటాం. చాలా ఇంటర్వ్యూలో చాలామంది చెప్పారు. నిజంగా అలా జరుగుతుందా? మీరేం చెప్తారు? రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి. కానీ ఎంఆర్ఐ స్కాన్ లో రేడియేషన్ అనేది ఉండదు. అది జస్ట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు. కేవలం మన వాటర్ మాలిక్యూల్ యొక్క మ్యాగ్నెట్ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుని చేసే స్కాన్ అండి. దాంట్లో అనేది ఎంఆర్ఐ లో కానీ అల్ట్రాసౌండ్ లో కానీ ఎటువంటి రేడియేషన్ ఉండదు, అది కంప్లీట్లీ సేఫ్. సిటీ స్కాన్ అంటారా, సిటీ స్కాన్ లో రేడియేషన్ ఉంటుంది. బట్ 1-2 సార్లు సిటీ స్కాన్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కంటిన్యూస్ గా అంటే మీకు డాక్టర్లు చెప్తారు కంటిన్యూస్ గా ఒకే మాత్రం 4-5 సిటీ స్కాన్ వాళ్ళ ప్రమాదం. కానీ జనరల్లీ మీకు
సంవత్సరానికి ఒకసారి సిటీ స్కాన్ తీసుకుంటే ఏ ఇష్యూ ఉండదు. ఓకే సార్, అదేవిధంగా జెంట్స్లో కూడా మగవాళ్ళలో కూడా ఈ రొమ్ము క్యాన్సర్ అవి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఈ మధ్యకాలంలో అలాంటి కేసెస్ వింటున్నాం, మీరేం చెప్తారు? మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. అండ్ ఆల్సో దే బిహేవ్ ఎగ్జాక్ట్లీ లైక్, అంటే మగవాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఉంటుంది, ఆడవాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది, సేమ్ ట్రీట్మెంట్, ఎటువంటి చేంజ్ లేదు. కాకపోతే ఏంటంటే మగవాళ్ళకి చిన్న బ్రెస్ట్ ఉంటుంది, సో అది ఫాస్ట్ గా వెనక చెస్ట్ వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే అదర్ దాన్ దట్ మగవాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనే విషయం చాలా మంది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్రెస్ట్ ఏరియా ఏదైతే నిప్పుల్ ఏరియాలో ఉంటుంది కదండి, ఆ ఏరియాలో పుండు లాగా ఫామ్ అయ్యేది హీల్ అవ్వకుండా కంటిన్యూస్ గా పెరుగుతుంది అంటే ఖచ్చితంగా హాస్పిటల్ని కలవాల్సి, డాక్టర్ని కలవాల్సి వస్తుంది, ఒకసారి చేయించుకొని బ్రెస్ట్ బయాప్సీ అనేది తీయించుకోవాల్సి వస్తుంది. రైట్ డాక్టర్. ప్రస్తుతం కాలర్ ఉన్నారు, తీసుకుందాం. శ్రావణి గారు ఫ్రమ్ మహబూబాబాద్. శ్రావణి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? శ్రావణి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకుని డాక్టర్ గారితో మాట్లాడండి డైరెక్ట్గా. శ్రావణి గారు చెప్పండి. హలో సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సరే సార్, తగ్గించిన పావని సార్ నా పేరు. ఓకే చెప్పండి. నాది సిఎల్ఏ క్యాన్సర్ సార్. ఇద్దరు బాబులు, ఇప్పుడు వయసు 4 సంవత్సరాలు సార్ నాకు క్యాన్సర్ వచ్చి. తగ్గుతలేదు సార్, నేను కీమోథెరపీలా టాబ్లెట్లు ఇస్తుంటా. అయితే 32 సంవత్సరాలకు వచ్చింది సార్, ఇప్పుడు 36 సంవత్సరాలు సార్. 6 క్రీమోలు ఇచ్చింది సార్ ఫస్ట్ స్టార్టింగ్ లా. 6 క్రీమోలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మెడిసిన్ ఇస్తాను సార్. ఒక్క రోజు 2 రోజులు మిస్ అయినామనుకో గడ్డలు అవుతున్నాయి, నీరసం అవుతుంది, పుండ్లు అవుతున్నాయి సార్. ఓకే 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 సార్, ఏం సజెషన్ ఇస్తారు సార్ పేషెంట్కి మీరు? అంటే నాకు వాయిస్ అంత క్లారిటీగా ఓకే, అంటే 32 ఇయర్స్ ఏజ్లో కూడా క్యాన్సర్ వచ్చింది, కీమోస్ ఇస్తున్నారు 4 ఇయర్స్గా, ఇప్పుడు 36 ఏజ్. ఆ కీమో మిస్ అయితే గడ్డల్లా వచ్చి పెయిన్స్ అవి వస్తున్నాయని చెప్తున్నారు. సో మీ సజెషన్ ఏంటి, ఏం చెప్తారు? సో 4 ఇయర్స్ గా మీరు కీమో తీసుకుంటున్నారంటే ప్రాబబ్లీ స్టేజ్ 4 క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. నేను రిపోర్ట్స్ చూస్తే తప్ప చెప్పలేను. దానికి మీరు టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నారు అంటే హార్మోన్ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. ఏదైనా కానీ నేను రిపోర్ట్స్ చూడాలి ఫస్ట్ థింగ్. తర్వాత డిసీజ్ స్టేటస్ ఎంత ఉంది, టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏది తీసుకుంటున్నారని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆ ట్రీట్మెంట్ ఆపేస్తే గడ్డలు తిరిగి వస్తున్నాయంటే ఒక్కసారి మళ్ళీ ఆ యొక్క, అంటే ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్టింగ్ లో ఉన్నట్టు ట్రీట్మెంట్ లో దాంట్లో చేంజెస్ వస్తాయి. దాని ట్యూమర్ యొక్క బయాలజీ అనేది కూడా మారే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం తీసుకుంటున్న కీమోకి డిసీజ్ అనేది రెస్పాండ్ కాకపోతే మళ్ళీ ఇంకొకసారి బయాప్సీ తీసి దాని క్యారెక్టర్ చూసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడున్న వాటిలో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. డిసీజ్ యొక్క స్ట్రక్చర్, అంటే దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఐడెంటిఫై చేసి ఒక టార్గెట్ ని ఐడెంటిఫై చేసి దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చే కొత్త వేరియస్ అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఒకవేళ కనుక మనకి టార్గెట్ అనేది దొరికితే కనుక ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంటుంది. ఒకసారి నన్ను కలిసినప్పుడు, మీరు వచ్చినప్పుడు మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వస్తే మీకు బయాప్సీ అది చూసి దాన్ని బట్టి మీకు మనం ప్లాన్ చేయొచ్చు. రైట్ హరీష్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట్ గారు ఫ్రమ్ హైదరాబాద్. వెంకట్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. డాక్టర్ గారు సార్ చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం. హలో నమస్తే సార్, నా పేరు వెంకటరెడ్డి. చెప్పండి. హైదరాబాద్ లో ఉంటాను సార్ నేను. హలో ఓకే చెప్పండి, వింటున్నారు. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డైరెక్ట్ గా. సార్ నాకు ఏంటంటే, నాకు ఇది పేగు ఉంటుంది కదా సార్, పెద్ద పేగు. పెద్ద పేగు క్యాన్సర్ అన్నారు సార్. దాన్ని చెక్ చేయించాను హాస్పిటల్లో, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 5 కీమోలు అయిపోయినాయి, 25 రేడియేషన్లు అయిపోయినాయి. ఒక 1 మంత్ ఆగమన్నారు. 1 మంత్ ఆగాను. ఇప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ 6 కీమోస్ కావాలన్నారు. నాకు వీక్ అయిపోతున్నారు సార్. దానికి కారణం ఏంటది? మీకు పెద్ద పేగు అంటే రెక్టమ్ అన్నారంటే కోలన్ అన్నారంటే మోస్ట్లీ రేడియేషన్ తీసుకున్నారంటే రెక్టమ్ అయి ఉండొచ్చు. అంటే పేగు యొక్క కింది భాగంలో ఉందా అండి? వెంకటరెడ్డి గారు, రేడియేషన్ 25 చేసుకున్నాను సార్. మోస్ట్ లైక్లీ మీకు ఇప్పుడు ఇచ్చే ప్లాన్ ని TNT అంటారండి, టోటల్ నియాడ్జువెంట్ థెరపీ. వినిపిస్తుందా అండి వెంకటరెడ్డి గారు?
ఇప్పుడు నాకు ఫస్ట్ ఏమన్నారంటే సార్ 5 కీమోలు రేడియేషన్ అయిపోయినాక ఆపరేషన్ అన్నారు. ఇప్పుడు ఇంకో 5 కీమోస్ ఇంకా 6 కీమోస్ అంటున్నారు సార్. అట్లా అని మీకు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో దాన్ని TNT అంటారండి, టోటల్ నీయాడ్జువెంట్ థెరపీ. దాంట్లో ఏంటంటే ఒకప్పుడు మనము రేడియేషన్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 6 నెలలు మీకు కీమో ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే మన చాలా మంది రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటి అంటే మీకు ఏదైతే సర్జరీ తర్వాత ఇచ్చే కీమో ఏదైతే ఉందో అది సర్జరీ కంటే ముందే ఇచ్చేసారనుకోండి మీ లైఫ్ అనేది చాలా ఎక్స్టెండ్ అవుతుంది. ప్రాబబ్లీ మీ డాక్టర్ గారు అది చేస్తుండొచ్చు. ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్ అనండి, ఇది ఇందులో ఏమీ లేదు. మీకు ఇచ్చే డాక్టర్ గారు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో కరెక్ట్ గానే ఇస్తున్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మనం కీమోథెరపీ అనేది ఏంటంటే మెయిన్ గా ఇచ్చేది మైక్రోమెటాస్టమీ, అంటే శరీరంలో ఎక్కడైతే మీకు క్యాన్సర్ అంటే మీకు పేగు దగ్గర క్యాన్సర్ ఉంది కదా అక్కడ కాకుండా మైక్రోస్కోపిక్ గా వేరే చోట శరీరంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు కీమో ముందుగానే తీసేసుకున్నారో అనుకోండి, ఫస్ట్ ఆ మైక్రోస్కోపిక్ అంటే శరీరంలో వేరే భాగంలో ఉన్న క్యాన్సర్ కణాలు ముందు చనిపోతాయి. తర్వాత దాంతో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఈ ప్రైమరీ ఎక్కడైతే మొదట ఆ పేగులో ఉన్న క్యాన్సర్ అనేది అది చిన్నగా అయిపోయి మన తర్వాత మీరు చేసుకోబోయే సర్జరీ కూడా చాలా సింపుల్ సర్జరీ అవుతుంది. తర్వాత స్పింక్టర్ అంటారు, అంటే మన పేగుని మన మోషన్ ఆపుకునే కండరాలు ఏదైతే ఉందో అది కూడా మనం సేవ్ చేయొచ్చు. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు తీసుకుందాం. సురేష్ గారు ఫ్రమ్ నెల్లూరు. సురేష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే సార్. సార్ నా పేరు సురేష్ కుమార్, నెల్లూరు. చెప్పండి మీ ప్రాబ్లం. లంగ్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నాను. ఓకే. అది ఇంచుమించు ఒక 6 years నుంచి ఉంది సార్ నాకు. నేను నెల్లూరు బస్తా తారకాల్లో చూపించుకున్నాను. తర్వాత ఇక్కడ అక్కడ దూరం రాజకీయ తీసుకున్నాను. 6 years నుంచి కీమో అవి వాడుతున్నాను. నాకు నర్వస్ మొత్తం అసలు పనిచేయట్లేదు సార్. ఈ కాళ్ళ నరాలు అవన్నీ పూర్తిగా దెబ్బతినేసాయంట. రైట్ డాక్టర్ గారు ఏం చెప్తారు? అదే ఇందాకే మన సేమ్ టైప్ ఆఫ్ కంప్లైంట్ తోటి ముందు పేషెంట్ గారు చెప్పారు, సేమ్ ఇదేనండి. మనం తీసుకునే కీమో యొక్క వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ అనేది దాని ట్రీట్మెంట్ ఉంది. ఒకసారి మీ మెడికల్ ఆంకాలజిస్ట్ డిస్కస్ చేస్తే ఆ నర్వ్ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ ఏదైతే ఉంటారో ఆ మెడికేషన్ పెడతారు, దానివల్ల మీకు కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఫైనల్గా డాక్టర్ గారు ఒక క్వశ్చన్, జనరల్గా క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా కామన్ అయిపోయింది. మనం ఖమ్మం లాంటి ప్లేసెస్లో నేలకొండపల్లి చూసుకుని అక్కడ వాటర్ తాగి చాలామందికి క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. సో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, క్యాన్సర్ రాకుండా ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ముఖ్యంగా క్యాన్సర్ని ముందుగా ఐడెంటిఫై చేసే స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి ఏమైనా ఉంటాయా? సో బేసికల్లీ ఏంటంటే ఒకప్పుడు క్యాన్సర్స్ మన ఇండియాలో బికాస్ వీఆర్ ఏ డెవలపింగ్ నేషన్ మనకు వచ్చే క్యాన్సర్స్ అన్ని ఎలా ఉంటాయంటే కొన్ని వైరస్ వల్ల, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, తర్వాత H. pylori అంటారు, అది మన గ్యాస్ట్రైటిస్ పెంచుతుంది, ఆ వైరస్ వల్ల. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్, దాని వల్ల వచ్చేది. అలా ఇలాంటి క్యాన్సర్లు వచ్చేవి. ఇప్పుడు రీసెంట్లీ ట్రెండ్ మారిపోతుంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ వల్ల. అవి కూడా ఉన్నాయి ఇప్పుడు, బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేవన్నీ మనం ఓవర్ వెయిట్ వల్ల, ఒబేసిటీ వల్ల, తక్కువ మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉండడం వల్ల వచ్చే క్యాన్సర్స్ అవి ఈజీగా నివారించే క్యాన్సర్స్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఈ మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. H. pylori అనేది సింపుల్ ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడితే H. pylori తగ్గిపోతుంది. ఇది ఈజీలీ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అండి. మన జనరల్ అంటే మన పిజ్జాలు, బర్గర్లు, థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం మానేసి రెగ్యులర్ వర్కౌట్స్ చేసుకుంటూ, అంటే మోడరేట్ ఎక్సర్సైజెస్ చేస్తూ యాక్టివ్గా ఉంటూ మంచిగా ఇంట్లో వండే ఫుడ్ తింటే చాలా వరకు క్యాన్సర్స్ నివారించవచ్చు. కొన్ని జెనెటిక్ గా వచ్చే క్యాన్సర్స్ ని కూడా నివారించవచ్చు. దానికి జెనెటిక్ కౌన్సిలింగ్ అని అవసరం పడుతుంది. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్కి కానీ మన అమ్మమ్మ కానీ కంటిన్యూస్ గా ఒక ఫ్యామిలీ అదే క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, మనం ముందుగానే ఒక జెనెటిక్ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసి ఆ క్యాన్సర్ పర్టికులర్ క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా ఐడెంటిఫై చేయొచ్చు. దానికి ఒకవేళ రిస్క్ ఉంది అంటే దానికి ముందుగానే మన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో స్టేజ్ 4 వచ్చే ముందు దానికంటే ముందే ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేసి కంప్లీట్గా క్యాన్సర్ రాకుండా కూడా ఆపే అవకాశం ఉంది. హరీష్ గారు, చాలామందికి ఒక జనరల్ క్వశ్చన్, బాడీలో అక్కడక్కడ కొన్ని గడ్డలు లాంటివి వస్తూ ఉంటాయి, దానివల్ల ఎలాంటి పెయిన్ నొప్పి ఉండదు, అవి మూవ్ చేస్తే మూవ్ అవుతూ ఉంటాయి, ఎలాంటివైనా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా? లైపోమాస్ అంటారు మీరు అడిగేది. లైపోమా అంటే మన కొవ్వు కంతులు, అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి, చర్మం కిందనే ఉంటాయి. అది ఏమాత్రం ప్రమాదకరం కాదు. అది కామన్ గా చాలా మందికి ఉంటాయి. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఉంది, చాలా మంది కూడా. దానికి ట్రీట్మెంట్ కూడా ఏం స్పెసిఫిక్ అవసరం, అన్లెస్ అదర్వైజ్ కాస్మెటికల్లీ చూడడానికి బాగాలేదు లేదా మోర్ దెన్ 5 centimeters చాలా పెద్దగా సైజ్
పెద్దగా ఉంది లేకపోతే డీప్ గా ఉంది అనుకోండి, Right. అప్పుడే సర్జరీ వెళ్ళాలి. అంతకంటే చిన్నగా ఉంటే దానికి ఏం చేయవలసింది. రైట్. థ్యాంక్ యూ హరీష్ దారా గారు. చాలా విలువైన డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాలర్స్కి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే అండి. సో చూశారు కదా వ్యూవర్స్, మీకు ఇంకా క్యాన్సర్కి సంబంధించి కూడా ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు, ఎలాంటి డౌట్స్ ఉన్నా, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అయినా ఎలాంటి ఉపయోగం లేదు అనుకుంటే కనుక ఒక్కసారి డాక్టర్ హరీష్ దారా గారిని, వారు మల్లారెడ్డిలో దాదాపు 15 సంవత్సరాల అనుభవం ఉంది, రకరకాల సర్జరీలు అవన్నీ చేస్తూ ఉన్నారు. సో మీకు అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్ 9121299459, 91212996 ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోగలరని కోరుతున్నాం. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.